డాక్టర్ డాక్టరా. ఏమిటి గోపాలన్న? తొందరగా కిందకి రండి. ఏమిటి సమస్య? కమల చేయి కోసుకుంది. కాస్త చేయి కోసుకునేందుకు ఇంత గొడవ? చావడానికి చేయి కోసుకుందండి. రక్తం ఆపే మందు కూడా తీసుకోండి. కంగారు పడుకో. నెమ్మదిగా రాలేదేంటి? నేను చావాలి, నన్ను బతికించక్కర్లేదు. కంగారు పడుకో. కమల మాత్రమే కాదు, మేము కూడా ఇలాగే చేసుకుంటాం. మా స్థితి అంత దారుణం. మమ్మల్ని పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాగా. ఏమన్నావే? నేను డబ్బు సంపాదిస్తున్నానా? చూడు, తప్పుగా మాట్లాడావంటే కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. నాకు ఇది కావాల్సింది. అందరూ కాస్త బయటికి వెళ్ళండి. దేవుమ్మా చనిపోయిందా? భయపడ్డానికి ఏం లేదు. రక్తం ఆగింది. టైంకి సరిగ్గా చూసినందువల్ల తప్పించుకుంది. అయినా కూడా ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. మణిగారు తీసుకువెళ్ళారు. ఏమిటి సమస్య? అదే నాతో చెప్పొచ్చు అనుకుంటే. నేను విరోధిని కదా, అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నాను. వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకొని మాటలు నన్నంటున్నారు. నేను ఇక్కడ కూర్చొని సంపాదించుకుంటున్నానా? ఒక్క 1000 రూపాయలు కూడా లేవు. దానికి 25 ఏళ్ల కూతురుంది. ఏ పని చేయదు. 10,000 15,000 అడిగి తీసుకువెళ్తూ ఉంటుంది. అమ్మ నచ్చదు, వ్యభిచారి కదా. కానీ డబ్బులు కావాలి. ఇప్పుడు 25,000 కావాలి. ఇప్పుడు నేను అడిగినందుకేదో అన్నాను, అందుకని అది ఎలాంటి పని చేయాలా? చెప్పు. వాళ్ళు పరువు మర్యాద అన్నింటినీ వదిలేసి ఇక్కడ ఉంటున్నది డబ్బు కోసమే కదా, కాబట్టి ఇవ్వాలిగా. ఓ, నాకు నేర్పిస్తున్నావా? దానికి కావాల్సింది ఏమైనా చేయకుండా ఉన్నానా? వచ్చే వారం ఉషా చెల్లెలు నిశ్చితార్థం. దానికి డబ్బులు కావాలి. దానికి ఇవ్వకుండా దీనికి ఎలా ఇస్తాను? అది కూడా దీనిలాగే చేస్తే అప్పుడు నేనేం చేయాలి? చెప్పు చెప్పు. దేవయానికి పిల్లలు లేరు, బంధువులు లేరు, దానికి అవసరాలు లేవు. ఆకలైనప్పుడు తినడానికి తిండి తప్ప నా కోసం 10 పైసలు దాచుకోలేదు. అయినా వాళ్ళనే మాటలు విన్నావు కదా. దేవుమ్మా, మరెందుకు ఇటువంటి నీచమైన పని చేస్తున్నారు? పరువు మర్యాదలతో జీవించవచ్చు కదా. మానం మర్యాద ఎక్కడున్నాయి చెప్పు? ఎక్కడ దొరుకుతాయి? చూసే వాళ్ళందరికీ మేము వ్యభిచారులం, అంతే కదా. ఇలా ఉండాలని ఎవరు ఇష్టపడతారు? మేము ఎలా ఎలా అయ్యామో ఎప్పుడైనా తెలుసుకున్నారా? తెలుసుకోరు. 14 ఏళ్లప్పుడు మా శివాని ఇలాగే అమాయకురాల్లాగా ఉండేది. ఈ దేవయాని నన్ను వ్యభిచారించేసింది ఎవరో తెలుసా? మా నాన్న తమ్ముడు, మా బాబాయ్. రాణిని సొంత భర్తే ఇలా మార్చేశాడు. ఉషాని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రేమికుడు దాన్ని చెరిచి బాంబే స్టేషన్లో వదిలేసి వెళ్ళాడు. అలాగే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అడుగు. మోసపోయి ఇలా మార్చబడ్డం. తిరిగి వెళ్ళడానికి చోట్లేదు. మేమెవరికీ వద్దు. నిశ్చితార్థానికి డబ్బులు కావాలి, కానీ తన అవసరం లేదు. ఇవన్నీ దాచుకొని మేమిలా బతుకుతున్నాము. మరి వీళ్ళందరినీ నేనేం చేయను? తట్టుకోలేని పరిస్థితి వస్తే నేను ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను. అన్నంలో విషం కలిపి అందరికీ పెట్టేస్తాను. కలిసే చస్తాం. ఏదేదో ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. ఒక్కర్లేదు. ప్రశాంతత పాప ఎవరు వద్దు, నాకెవరు వద్దు. ఎవరు? భారతక్క. అక్క కారు ఎప్పుడు కొన్నా? నేను కారు కొంటాను. మీ అమ్మ అది అర్థమయ్యేలా చెప్పాలా? దేవయాలు లేదా? నేను వెళ్ళి చెప్తాను. దానికి నీ అనుమతి అవసరమా? వెళ్ళి పని చూసుకోరా. నాలిక. ఇక్కడ హాస్పిటల్ పెట్టారా? డాక్టర్ కూడా ఉన్నారు. ఓ, దేవయాని ఇప్పుడు మంచి స్థితిలోనే ఉంది. బాబు, నీ పేరేంటి? రమేష్ అండి. తెలుగైనా? అయితే తన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. గోపాలన్న. ఓయ్, ఎవరావిడ? భారతి అక్క. కేసేనా? పూణేలో ఉన్నప్పుడే దేవి అక్కకి తెలుసు. దేవి అక్కకి గురు. ఒకప్పుడు పూణేని ఏలేవాళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. రాజకీయంలోకి ప్రవేశించింది. త్వరలో మినిస్టర్ అయిపోతారా? ఆ విషయం నేను చెప్పలేను కానీ పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ధనవంతులతో సంబంధం ఉందని చెప్తున్నారండి. ఎవరేం చేయగలరు? వీళ్ళు పట్టు పట్టారంటే వదలరు కదా. ఉడుము పట్టు కదా. నాలుగు లోపలికి.
అక్క భారతక్క వచ్చింది. మన భారతక్క. మన భారతక్కే. శివాని. దేవయాని పెంచిన పిల్ల ఇంత పెద్దదైందని కల్లో కూడా ఊహించలేదు. ఏ మగాడు ఈ అందగత్తెను చూసిందే లేదు. భారతి అక్క ఈరోజు వెళ్ళరు కదా? ఏయ్, నేనిప్పుడే బయలుదేరతాను. వెళ్ళు, వాళ్ళని మాట్లాడుకోనివ్వు. వెళ్ళు. భారతక్క. ఆహా, దేవయాని, ఎలా ఉండేదానివి నువ్వు? ఏంటిది ఇంత లావుగా అయిపోయావు? వయసు అవుతోంది కదా. అక్క ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? నేనిప్పుడు ఊరూరు తిరుగుతూనే ఉన్నాను కదా రాజమణి. తనని చూసి నేను 2-3 సంవత్సరాలైంది. హో, బిజీ అంటే ఎంత బిజీయో తెలుసా? అక్క బాగా చిక్కిపోయింది. నువ్విప్పుడు ఎందుకు రాజకీయాల్లో దిగావు? ఇలా చూడవే, మనూరు వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వడం లేదు. మనలో ఎవరైనా అయితే మంచిదే. పోయిన ఎలక్షన్లో పంజాబ్లో ఒక సీట్ ఇచ్చారు. నేను ముంబై అయితే మంచిదన్నాను. అప్పుడు ఇంకో సమస్య వచ్చింది. అప్పుడే రాజకీయవేత్తలు మళ్ళా కాదు, వాళ్ళకు కావాల్సింది వంత పాడడమే. తర్వాత నేను ఆ టూరిస్ట్ మంత్రితో ఉన్న రిలేషన్లో క్లిక్ అయ్యాను. మరి నీ విషయాలేంటో చెప్పవే. బాగా సంపాదించావా? సంపాదించడమా? బావుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? బాగా డబ్బు వస్తే అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి బతుకుదామని అనుకుంటుంది. ఆపవే, అదే మంచిది. ఇప్పుడున్న మగవాళ్ళకి మనవసరం ఉండదు. ఎవరూ చెయ్యి వెయ్యని చిన్నమ్మాయిలు కావాలి. ఢిల్లీలో ఎంతమంది అమ్మాయిలు? అమ్మాయి ఉంటే ఢిల్లీలో జరగని కార్యం అంటూ ఉండదు. ఎన్ని లక్షలివ్వడానికైనా వాళ్ళు సిద్ధమే. ఏ రాజమణి, ఒక టీ పెట్టివరా? అయ్యో, నేను మర్చిపోయాను. ఇప్పుడు తీసుకొస్తాను. నువ్వు పెంచిన అమ్మాయికి 16 ఏళ్ళు వచ్చాయి కదా? 15 పూర్తయింది. మంచి వయసు. 4-5 లక్షలైనా ఇస్తారు. దుబాయ్ నుంచి అరబ్బీవాడు దొరికితే 10-15 లక్షలు ఇస్తాడు. నేను కూడా తన్ని అలా అనుకుని పెంచాను. కానీ ఇప్పుడు నాకు తన మొహం చూసినప్పుడు అలాంటి పని చేయడం ఎందుకనో నాకు కష్టంగా ఉంది. ఓసి పిచ్చిదానా, చేతికి దొరికిన మహాలక్ష్మిని ఎడం చేత్తో విసిరి పారేకు. నువ్వు నా కూతుర్లాంటి దానివి. తల నేర్సిపోయింది. ఆరోగ్యం పాడైతే ఏమవుతుంది? వీధిలో కూర్చుని ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచించావా? అయినా కూడా నేనెలా తనతో ఈ విషయం... ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ గ్లామర్ అంతా పోతుంది. అప్పుడు కట్టుకున్న మొగుడు కూడా అక్కర్లేదు. నువ్వో పంచేయి. బెలాష్లో టూరిస్ట్ వాళ్ళ ప్రోగ్రాం జరగబోతోంది. నువ్వు శివానిని తీసుకునిరా. మిగతా విషయాలు నేను చూసుకుంటానే. భారతి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. శివ, ఏంటి దేవమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు? ఏమి లేదు. రా. ఓ, కాసేపు ఆడుకుందాం అనుకుంటే అంతలోనే వచ్చి తీసుకుపోతోంది. ఆడుకునే వయసేనేది. ఈ దేవమ్మ నీ డాన్స్ చూడాలనుకుంటోంది. నేనిప్పుడే చేస్తాను. అయ్యయ్యో, మరెవరు పాడతారు? ఇప్పుడు కాదు, బాగా రెడీ అయ్యి అందరి ముందు నువ్వు ఆడడం నేను చూడాలి. అయితే అప్పుడు అందరూ చూస్తారు కదా. నా అందరూ ఎవరు చూడకూడదని నువ్వేగా నాతో అన్నావు. ఇక నిన్ను అందరూ చూస్తారు.